డెఫినెట్గా తెలుగుదేశం, ఇంకోటి గ్లాస్, జనసేన కూటమి వస్తుంది అంటారు. గ్యారంటీగా వస్తుంది డెఫినెట్గా. అంత గ్యారంటీ ఇవ్వడానికి గల కారణం అనుకుంటున్నారండి మార్పు రావాలని అనుకుంటున్నారు అందరూ. ఎందుకని? ఎందుకంటే కొన్ని పనులు చేయలే ఆయన. ఇప్పుడు మా గుడివాడే ఉంది, ఆయన ఈయన ఉన్నాడు అనుకోండి, ఈయన ఏం చేశాడు అసలు కాలనీ వచ్చి 20 ఏళ్ళు అయింది, 3 సార్లు గెలిచాడు అనుకుంటా ఆయన. అదే ఒక్క రోడ్డు వేయించాడు, కర్మ రోడ్లన్నీ వదిలేశాడు. 760 గడప ఎంత ఉంది అక్కడ. మంత్రి పదవి వచ్చింది, ఏం చేయలేదు. ఏం చేశాడు? ఏం చేయలే. ఏం చేయలేదంటారు. ఈ ప్రభుత్వం మెరగ్గా ఉన్న రోడ్లను తవ్వేశాడు, ఇంటికి మెరక తీసుకెళ్ళి ఇంకెక్కడన్నా వేసాడు. తవ్వేశారా? ప్రభుత్వం అసలు పిచ్చి చుక్కలా కాదు. మీకు భూములు ఏమైనా ఇచ్చారా, స్థలాలు కానీ అట్లా? స్థలాలు ఇచ్చి ఎప్పుడో 20 ఏళ్ళ నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందే, ఇది 24 ఏళ్ళు. ఇప్పుడు ఏం లేదంటారు. ఇప్పుడే ప్రభుత్వం ఏం లేదు. ఏం లేదు. సంక్షేమ పథకాలు కానీ పథకాలు ఏయో ఇచ్చినోడికి ఇచ్చారు. అభివృద్ధి అభివృద్ధి ఏమి లేదండి అసలు. అభివృద్ధి ఏముందండి? ఇక్కడ ఏదన్నా ఒక పెద్ద ఫ్యాక్టరీ లాంటిది కట్టేసి ఏమన్నా జనాలకి ఏమన్నా. ఈసారి టీడీపీ ప్రభుత్వం సంభవం అవుతుందా? అది బాగా వస్తుంది, మార్పు వస్తుంది అంటారు. ప్రభుత్వాలు మారాలండి, ప్రభుత్వాలు మారితేనే మంచి పనులు చేస్తారు. కాదు, కొడాలని అంటే అంతా బూతుల మంత్రి అంటున్నారు, ఏంది అది? తిరుపతిలో కూడా అన్నారు. మేము తిరుపతి వెళ్ళాము, అక్కడ బస్సు ఎక్కుతుంటే ఏ ఊరు అన్నారు, గుడివాడ అన్నాము. బూతులు నాని గారు ఊట మా బుసలు కోపడుతుంది. మొత్తానికి అయితే ఈసారి వెనుగొండల రాము గారి పరిస్థితి ఏంది? ఆయన జనాలు తిరుగుతున్నాడు. మంచిగా ఏముందండి, రాము గారి గెలుస్తాడు. సేవా కార్యక్రమాలు చేస్తున్నారా? సేవా కార్యక్రమాలు చేస్తున్నారా? అడగకుండా చేస్తున్నారు. అడగకుండా చేస్తారు. మొత్తానికైతే వస్తుంది అంటారు, కొండ బద్దలు కొట్టినట్టు. డెఫినెట్లీగా సమస్య లేదు, ఇంటికాడ పడుకుంటే గెలుస్తాడు. క్యాన్వాసింగ్ అక్కర్లా ఆయనకి, నేను అనుకుంటున్నాను. పడుకున్నా కూడా గెలుస్తాడు గ్యారంటీ, షూర్. సిటీ సిటీ మొత్తం ఆయన నియోజకవర్గం ఎంతవరకు ఉందో ఆ సమస్య లేదు. నేను రిక్షా బండిగా వేసేది అనుకుంటా ఉంటారు కదండి జనం. రోడ్లు బాగాల మన గుడివాడ, మన ఏఎన్ఆర్ కాలేజీ అవతల నుంచి అమ్మ అపార్ట్మెంట్ కాడి నుంచి ప్రజలు చాలా విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఆ చీకట్లో అయితే రోడ్లు బళ్ళు వేసుకుని వెళ్తున్నామంటే ఎటు వెళ్ళిపోయి కాలంలో పడతాం కూడా అర్థం కావట్లేదు. దాన్ని బట్టి అర్థం చేసుకొని రోడ్లు కూడా శుభ్రంగా చేసి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కూడా తీరితే బాగుంటుంది మాకు. ఇప్పుడు కొడాల నాని గారు మంత్రి కూడా అయ్యారు, అయినా కూడా ఏం చేయలేదు రోడ్లు కానీ. ఎంతో కొంత ఏదో ఒకటి ఏదో ఒకటి అంటే నాకు తెలిసి అయితే చేయలే. దగ్గర 20 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఆయన ఏం చేశాడు? ఆయన పదవి ఏదో ఆయన చూసుకుంటున్నాడు, ఆయన ఏదో తిరుగుతున్నాడు చెందుతున్నాడు, కానీ రోడ్లు వేస్తే ఎన్ని ఇబ్బందులు పడం కదా మేము కూడా. ఇప్పుడు ఒకసారి గెలిచిన వాళ్ళు ఇంకోసారి గెలవడమే కష్టంగా ఉంది. అలాంటిది 20 ఏళ్ళ నుంచి పాతుకుపోయినా కూడా ఏమి అప్పటికి ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం ఇప్పుడు. ఎందుకంటే 20 ఏళ్ళ మట్టి కాదు, గత 30 ఏళ్ళ మట్టి చూసుకున్నా కానీ ఆయన అంటే అభిమానం మీద, ఆయన అంటే ఇష్టం మీద మేము నాన్నగారు అంటే ఇదని చెప్పేసి ఓటులు వేస్తున్నాం. కానీ ఈసారి ఎందుకు ఆయన మీద కొంచెం అసంతృప్తిగా ఉంది మాకైతే. ఈసారి మార్పు వచ్చేదానికి ఆస్కారం ఉంటుందా? ఈసారి మార్పు రావడానికి అవకాశం ఉంది. ఎవరైనా కానీ ఎంతకాలం ఊరికి పడతారండి? మనోడే అంటే చేతంటే ఎంతకాలం అని వాళ్ళే వేస్తారులే ఓట్లు, వాళ్ళే చేస్తారులే, నేనంటే అభిమానం నాకు తిరిగిలేదు అనుకుంటారు. ప్రజలే సమాధానం చెప్తారు దానికి, నేనే కాదు ఎవరైనా సరే ప్రజలు ఓటుతోనే సమాధానం చెప్తారు. ఆయనేమో మాకు వ్యతిరేక కాదు, ఇంకో వ్యక్తి మాకు వ్యతిరేక కాదు, మాకు మంచి చేసిన వ్యక్తికి ఓటేస్తాం. ఎట్లా చేస్తున్నాడు వెనుగొండల రాము? జనాలు తిరుగుతున్నాడా? ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చాడు కాబట్టి ఆయన వెనుగొండల రాము గారు కొంచెం చేస్తాడు. అతను ఎమ్మెల్యేగా గెలిస్తే చేస్తాడని అందరి అభిప్రాయం, నాది ఒక్కడే కాదు అందరి అభిప్రాయం. నాన్ లోకల్ అంటే ఎన్ఆర్ఐ కదా. ఎన్ఆర్ఐ అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేగా. 99% ఏంటంటే ఆయన ఉంటాడండి. ఎందుకంటే ఆయన వృత్తిపరంగా ఎప్పుడైనా సెలవులు వస్తే 10 రోజులు వస్తాడు, చేయొచ్చు పనులు అయితే చేయొచ్చు. నా నమ్మకం అయితే ప్రజల్లో ఉంది. ఈ ప్రభుత్వంలో పథకాలు ఇట్లాంటివి అన్నీ ఎట్లా ఉన్నాయి, మీకు ఎలా అనిపించినాయి? ఏది వైఎస్ఆర్సీపీలోనా? ఈ ప్రభుత్వంలో పథకాలు అందరూ బాగానే ఉన్నాయండి. పథకాల గురించి అయితే మాట్లాడాలంటే అందరికీ బాగానే ఉన్నాయి. ఎస్సీ ఎస్టీకి సంబంధించి కార్పొరేషన్ నిధులు ఏమైనా వచ్చినాయా?
కార్పొరేషన్ నిధులు అంటే వాటి గురించి నేను పెద్దగా పట్టించుకోలేదండి. నేనేంటంటే పెయింటర్ కాబట్టి మన పని ఏదో చేసుకుంటాం, వెళ్తాం, వస్తూ ఉంటాం. పెయింటర్ అంటే ప్రతినిత్యం మీరు ఎక్కడో ఒక చోట తిరుగుతూ ఉంటారు కదా రకరకాలుగా. మీకుండే అనుభవం కొద్దీ ఇక్కడ ప్రధానంగా రోడ్డు కాకుండా ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఆ రోడ్లు కాకుండా అంటే ఇక రోడ్లేనండి, ఇంకేం లేవు. మెయిన్ రోడ్లే. డ్రైనేజ్ సిస్టమ్ బాగుందా? ఆ డ్రైనేజ్ సిస్టమ్ కొన్ని చోట్ల బాగాల, కొన్ని ఏరియాల్లో బాగాల. మంచినీటి సదుపాయాలు? మంచినీటి సదుపాయాలు అంటే మంచినీరు బాగానే వస్తున్నాయి, కానీ ఈ మధ్య మన ఒక నెల రోజుల మట్టి సరిగ్గా లేవు. మురికి నీళ్ళు వస్తున్నాయి, ఏదో ఫిల్టర్ చేసుకుంటాం, వాడుకుంటా ఉపయోగపడుతున్నాం. బయట మినరల్ వాటర్ తెచ్చుకుని తాగుతున్నాం. ఏ ప్రభుత్వమైనా మనం మంచి చేయాలని కోరుకుంటాం. జగన్ గారి నుంచి నిధులు తెచ్చుకోలేకపోవడం ఆయన అసలు మద్దతు అంతే. నాకెందుకు ఎవరో, నా ప్రజలు నన్ను గెలిపించారు, నా ప్రజలు నన్ను నిలదీసేలా అడుగుతున్నారు, రోడ్లు వేయట్లేదు, కాలువలు వేయట్లేదు, లేకపోతే వేరే వేరే కారణాలు చెప్తున్నారు అని ఆయన నిలదీసి అడిగితే ఎందుకు ఎవరండి? కాదు, ఎక్కడ పట్టినా కూడా బూతుల మంత్రి అంటున్నారు. ఆయన ఎప్పటి నుంచి అసలు ఈ విధంగా కొనసాగుతుంది? బూతుల మంత్రి అంటే అది ఇక ఆయనకి ఉండాలి. నేను ఒక మంత్రిని, నాకు ఒక హోదా ఇచ్చారు ప్రజలు, నేను ఇలా మాట్లాడకూడదు, నలుగురిలో తిరిగే మనిషిని. బూతులు మాట్లాడితే ఎవరికి రావు, ఎవరైనా మాట్లాడతారు. చంద్రబాబు మాట్లాడతాడు, లేదా లోకేష్ మాట్లాడతారు, ఎవరైనా మాట్లాడతారు. మరి వాళ్ళు మాట్లాడతలా. మనకి సభ్యత అనేది ఉండాలి. మనం చదువుకున్నాం, నలుగురిలో హోదా ఇచ్చాం ప్రజలమే. ఈ మాట అనొచ్చా, ఈ మాట అనకూడదా, ప్రజలేమంటారు అన్న భావన అతనికి ఉండాలి సార్ గారికి. అది ఉండి మనం చెప్పించుకునే స్టేజ్కి ఆయన రాకూడదు. రెండింటిని కంపేర్ ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీకి వచ్చేపాటికి ఇప్పుడు వచ్చే నిధులు కానీ, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ పెంచే అమౌంట్లు కానీ వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టినవన్నీ విడతల వారీగానే ఇస్తారండి. విడతల వారీగానే ఇస్తారు. టీడీపీ వాళ్ళు ఎలా చూస్తారు? టీడీపీ వాళ్ళు అనౌన్స్ చేసింది అన్ని వర్గాలకు సమగ్రంగా ఆలోచించి ఇచ్చారు కదా, వాళ్ళు కూడా అలాగే ఇస్తారండి. అది విధానం బాగుందా, నచ్చిందా, నచ్చలేదు? విధానం బాగానే ఉంది. విధానం వాళ్ళు పెట్టిన ఇది కూడా బాగానే ఉంది, కానీ కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాకపోవటానికి కారణం, పోయినసారి దెబ్బేయడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానం మీద, రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలను బట్టి ఆయన ఏదో ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడని చెప్పేసి ప్రజలందరూ వేసాం. అయితే ప్రజలందరూ వేసిన తర్వాత మనకు వచ్చేపాటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేపాటికి కొన్ని ఏదో చేసాడు, కొన్ని ఏదో చేయలే. కల్తీ మందు అంటున్నారు, కల్తీ మందు అని మద్యపాన నిషేధం అన్నాడు. మద్యపాన నిషేధం చేశాడు. చేసిన తర్వాత కొంతమంది ఏం చేశారు, అదంటే లాక్డౌన్ రాగానే ఈ ఆల్కహాల్ అని, లేకపోతే దీన్ని ఏమంటారు, శానిటైజర్ అవి తాగేయటం, మింగేయటం, చచ్చిపోవటం అనేసరికి ప్రజలే అడిగారు, మళ్ళీ నాకు మందు కావాలి, మేము చచ్చిపోతున్నాం అనగా. అది ఆయన కూడా అన్నాడు, నాణ్యమైన మందు ఎవడైనా మందు తాగాలంటే 500 రూపాయలు పట్టుకుని తాగాలి అని అన్నాడు. మరి ఏం చేస్తాం, ఆర్థిక ఏ రోజు కూలి ఆ రోజు చేసుకున్నాడు. 500 పెట్టి మందు ఎక్కడ తెస్తాడు? మన వచ్చాడు చాలా పద్ధతి నీళ్ళని బొంకలో నీళ్ళని పడిపోవడం, ఏదైనా రోడ్లనే చేశాడు. మళ్ళీ ఇది గోతులంలో కుక్కలను కూడా ఆయన లంచాడు. ఎవరైనా ఎన్నికంటారాము గారు ఆయన చేసిన మంచి పని ముక్కు బొంగ తెలమని ఆ మాత్రం చేసడానికి సంతోషం కదా రైతులకి. అది మాకు కావాల్సింది. ఈయన ఏం చేస్తున్నాడు మరి? ఇక్కడ ఇంకొక అతను ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మన వాళ్ళు కదా, మనం చెప్పలేం కదా. ఎందుకు చెప్పినా ఈయన చెప్పుకోవాలి, నిన్నే చెప్పుకోవాలి. మంచి చెడ్డ ఏమన్నా ఉంటే పరామర్శించడానికి వెలుగొండల రాము గారు అయితే వస్తున్నారు. ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల ప్రభుత్వం, అంటే 4 ఎలక్షన్లు అయితే గడిచాయి. ఈ 4 ఏళ్లలో, అంతకుముందు 4 ఏళ్ళు అలా చెప్పుకుంటూ పోతే మొత్తానికి 20 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి అభివృద్ధి ఏ విధంగా ఉంది ఆయన ప్రభుత్వంలో? అభివృద్ధి పర్లేదు. పర్లేదా? కొడాలని ప్రభుత్వంలో పర్లేదా? చెప్పలేం. రోడ్లు ఎట్టున్నాయి అప్పుడు? రోడ్లు చూడండి, మీకు ఈ రోడ్లు చూడండి, మీకైతే అర్థం అవుతుంది కదా. మేము చెప్పడం మొత్తం ఎట్టా ఉన్నాయా? ఇగో ఈ రోడ్లు ఇగో గోతులు గొప్పలు ఇలాగే ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి, పని చేయాలని చెప్పమే ఉద్దేశం. ఈయన ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల కింద ఏమైనా నిధులు వచ్చాయా? ఏమొచ్చాయి? పంచాయతీ నిధులు వచ్చాయా? ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? మనం ఏం చెప్తాం, చెప్పిన వాళ్ళు చెప్తారు. వచ్చాయన్నీ? ఏమో అవి వచ్చినాయి. కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదా? ఇప్పుడు కొత్త మేనిఫెస్టో వచ్చింది కదా, చంద్రబాబు నాయుడుకి సంబంధించి, టీడీపీకి సంబంధించి, అట్లాగే జగన్కి సంబంధించి, మన వైఎస్ఆర్సీపీకి సంబంధించి 2 వచ్చాయి. ఏది మీకు ఏది నచ్చింది? ఏం నచ్చింది మనం ఏం చెప్పగలం, మనం చెప్పలేము. మీరే కదా చెప్పాల్సిందే, జనాలే చెప్పాలి. మేనిఫెస్టో ఇప్పుడు రైతు భరోసా అనేది ఎంత పెంచారు జగన్ చూసారా? మేము కౌలుగా చేస్తాం. చూసారు కదా, రైతు భరోసా 16,000, 18,000.
మాకేమో కౌలు గారికి చేసడానికి ఎవరికి అవ్వట్లేదండి. మేము కౌలు చేసుకునే వాళ్ళమే, ఎవరో కుంట చెంట చేసుకునే పక్క పరిణాలు మనకి పట్టించుకునే నాతుంది. దానికి రాబోయే ఎన్నికల్లో వెలుగొండల రాము గారు గెలిచేదానికి ఆస్కారం ఉంటుందా? వస్తారనుకుంటున్నాం.